యాక్చువల్గా బేకింగ్ క్లాస్ వచ్చేసి అయిపోయింది. లాస్ట్ డే వచ్చేసి థియరీ ప్రాక్టికల్ ఉందనేసి ఆల్రెడీ మ్యామ్ చెప్పున్నారండి. నేను వీడియోలోనూ చెప్పుంటాను. ఈరోజు వచ్చేసి మేము వాళ్ళు ఏమీ హెల్ప్ చేయరు, మొత్తం వచ్చేసి మేమే ఒక కేక్ని రెడీ చేయాలా. ఈ కేక్ చేసి అయినాక దాని తర్వాత వచ్చేసి టెస్ట్ ఉందండి. నేను ఇంట్లో ముందే రెడీ చేసినాను వెనిలా స్పాంచ్. రోజు మొత్తం వచ్చేసి మేము 5 మంది అండి. ఒకరు వచ్చేసి వేరే ఫ్లేవర్ అండి. నేను వచ్చేసి రసమలై కేక్ అండి, రోజ్ మిల్క్ కేకు, క్యారమిల్ కేకు, మళ్ళీ గులాబ్ జామున్ కేకు, దాని తర్వాత వచ్చేసి ఓరియో బిస్కెట్ కేకు, మళ్ళీ కాఫీ ఫ్లేవర్ కేక్ అండి. వాళ్ళ కేకులు అన్నీ కట్ చేసి ప్లేట్లో పెట్టినాము. మ్యామ్ టేస్ట్ చేసి మా బ్యాచ్లో ఇద్దరు వచ్చేసి ఎగ్లెస్ అండి. వాళ్ళ కేకులు లైట్గా వచ్చేసి హార్డ్గా ఉంది. మీరు పెరుగు యాడ్ చేస్తే కూడా లైట్గా ఇలా ఉంటుంది. ఎగ్కి రీప్లేస్ చేయాలంటే ప్రీమిక్స్ వాడితేనే ఆ కన్సిస్టెన్సీ మీకు టేస్ట్ అలానే ఉంటుంది అనేసి అన్నారు. అవునండి, క్లాస్లో వచ్చేసి మేము ప్రీమిక్స్ వాడి చేసినామండి. ఎగ్ యాడ్ చేసేదానికన్నా ప్రీమిక్స్ వచ్చేసి ఇంకా సాఫ్ట్గా ఉంది కేకు. ఎగ్ వద్దు అనుకున్నారంటే ప్రీమిక్స్ వాడి మీరు కేక్ కూడా ఫ్యూచర్లో సేల్ చేయొచ్చు అనేసి అని మ్యామ్ చెప్పేసి వెళ్ళినారు. కానీ మ్యామ్కి వచ్చేసి అందరూ కేక్ ఫ్లేవర్ చాలా బాగుంది అనేసి చెప్పేసి వెళ్ళినారు. ఆయన రెడీ చేసేటప్పుడు అన్నీ ఒకే టేస్ట్లోనే ఉంటాయి అనేసి అనుకున్నాము. 7 రకాల రెసిపీస్కు 7 రకాల ఫిల్లింగ్ వచ్చేసి రెడీ చేసినారు. అదే పెద్ద విషయం. దాని తర్వాత అందరూ టేస్ట్ చేసినామండి. ఈ ఫుల్ వీడియో లింకు ఛానల్ నేమ్ కింద ఉందండి.